ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన వాక్య భాగము ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనమైనది. ఆ వాగ్దాన వాక్య భాగమును మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని దేవుడు ఆనాడు ఇస్సాకుకి ఇస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ సందర్భంలో దేవుడు ఇస్సాకుకి ఈ వాగ్దానాన్ని ఇస్తున్నారు అని మనం ఆలోచించినట్లయితే ఈ ఆదికాండం 26వ అధ్యాయము ప్రారంభం నుండి మనం చదువుకుంటూ వస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనకు తెలియజేయబడుతూ ఉంటాయి. అబ్రాహాము కాలంలో కలిగిన కరువు కాకుండా ఇంకొక కరువు ఇస్సాకు కాలంలో వచ్చింది. అంటే కరువు అనేది అక్కడ ఏర్పడింది. కరువు అనేది ఏర్పడినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఏం చేశాడంటే గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు దగ్గరకు వెళ్ళాడు. అయితే ఆ సందర్భంలో దేవుడైన యెహోవా ఇస్సాకునకు ప్రత్యక్షమై కొన్ని విషయాలు ఇస్సాకుకు తెలియజేస్తున్నట్లు మనం చూస్తుంటాం. ఏ విషయాలు తెలియజేస్తూ ఉన్నారంటే, కరువు ప్రాంతంలో వారు ఉన్నారు. అయితే దేవుడు అంటూ ఉన్నారు, ఇస్సాకుతో ఏమంటూ ఉన్నారంటే, నీవు ఐగుప్తునకు వెళ్ళొద్దు, ఐగుప్తుకు వెళ్లకుండా నేను నీతో చెప్పే దేశంలో పరవాసివై ఉండని చెప్పి దేవుడు ఇస్సాకుతో అంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కరువు లాంటి పరిస్థితులలో దేవుడు అంటూ ఉన్నారు, నీవు ఐగుప్తునకు వెళ్ళిపోవద్దు, నేను నీతో చెప్తున్నాను కదా, ఈ దేశంలోనే నువ్వు పరవాసివై ఉండని దేవుడు ఇస్సాకుతో అంటూ ఉన్నారు. ఆ విషయాన్ని చెప్తూ దేవుడు ఇస్సాకుకు ఏమంటూ ఉన్నారంటే, నీ సంతానాన్ని నేను ఆశీర్వదించబోతూ ఉన్నానని చెప్పి అబ్రాహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని కూడా అక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లు ఆదికాండం 26వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అక్కడ మనం చూస్తున్నప్పుడు, ఏలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానము విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానములకు ఇచ్చేదను. నీ సంతానము వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆశీర్వాదాన్ని దేవుడు మరలా జ్ఞాపకం చేస్తూ, ఎందుకు నేను నీ సంతానాన్ని ఆశీర్వదించబోతూ ఉన్నానంటే, అబ్రాహాము నా మాట విన్నాడు, నా కట్టడలు నా నియమములను గైకొన్నాడనే విషయాన్ని దేవుడు ఇస్సాకునకు ఆ సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నట్లు మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కరువు లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, వారి ప్రాంతాలను విడిచి వేరే ప్రాంతాలకు, ఎక్కడైతే సమృద్ధి అయిన ఆహారం దొరుకుతూ ఉంటుందో, ఎక్కడైతే పంటలు పండే పరిస్థితులు కలిగి ఏర్పడి ఉంటాయో ఆ ప్రాంతాలకి వెళ్ళిపోతూ ఉంటారు. మరలా పరిస్థితులు నార్మల్ అంటే మామూలు స్థితికి వచ్చినప్పుడు మరలా వారి ప్రాంతాలకు వారు తిరిగి వస్తూ ఉంటారు. అయితే ఇస్సాకు కూడా అదే ఆలోచన కలిగి ఉన్నాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదామనే ఆలోచన ఇస్సాకులో ఉన్నప్పటికీ దేవుడు అంటూ ఉన్నారు, నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దు, నేను నీతో చెప్పే ఈ దేశంలోనే నీవు పరవాసిగా ఉండాలని చెప్పి దేవుడు అన్నప్పుడు గెరారులోనే ఇస్సాకు నివసించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, కరువు లాంటి పరిస్థితులు తన ముందు కనబడుతూ ఉన్నాయి. కరువు అంటే తినడానికి ఆహారం దొరకదు, పంట వేసినా సరే పండే పరిస్థితులు ఉండవు, ఏ ఆహారం అనేది దొరకదు, పరిస్థితులు అంతా చాలా దారుణంగా ఉంటాయి. కనుకనే చాలామంది కరువు లాంటి పరిస్థితుల్లో ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు కూడా కరువు ముందు కనబడుతూ ఉంది. ఇప్పుడు అదే ప్రాంతంలో ఇస్సాకు గనక ఉంటే గనక తన కుటుంబాన్ని పోషించుకోలేడు, తన కుటుంబాన్ని ముందుకు నడిపించుకోలేడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఆ సందర్భంలో కూడా ఏం చేశాడంటే దేవుని మాటను విన్నాడు. దేవుని మాటను విన్నాడు. శ్రమలో సైతం, అంటే కరువు లాంటి శ్రమ తన ముందు ఉన్నా సరే ఇస్సాకు దేవుని మాట విని అదే ప్రాంతంలో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కరువు లాంటి పరిస్థితులలో, అంటే అటువంటి శ్రమ, అటువంటి పరిస్థితులు తనకు ఎదురైనప్పుడు ఇస్సాకు ఏం చేశాడంటే దేవుని మాటను విన్నాడు. ఈ దినాల్లో శ్రమలు ఎదురైనప్పుడు చాలామంది దేవుని మాటల గురించిన ఆలోచన కలిగి ఉండరు. వారికి నచ్చినట్లుగా సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలు అనేవి కలిగినప్పుడు దేవుని గురించిన
ఆలోచన కలిగి ఉండక సొంత నిర్ణయాలకు జీవితంలో చోటిస్తే గనుక ఆ శ్రమ నుండి మనం బయటపడలేం. మనుషుల ఆలోచనలకు చోటిస్తే గనుక ఆ శ్రమ నుండి మనం బయటపడలేం. కానీ దేవుని దగ్గర విచారణ చేయగలిగితే, దేవునిని అడగగలిగితే, దేవుడు చెప్పిన మాట ప్రకారం నిర్ణయాలు తీసుకొనగలిగితే, దేవుని మాటను అంగీకరించి ఆ మాట ప్రకారం ముందుకు కొనసాగలిగితే, ముందుకు నడవగలిగితే ఆ శ్రమ నుండి తప్పక మనం బయటపడగలం. దేవుని ద్వారా ఆశీర్వదించబడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు ఆ సందర్భంలో ఆ విధంగానే చేశాడు. కరువు లాంటి పరిస్థితి తన ముందు కనబడుతున్నా సరే, దేవుడు తనతో చెప్పినట్లు ఆ గేరారు అనే ప్రాంతంలోనే ఇస్సాకు జీవించాడు. ఆ ప్రాంతంలోనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతంలోనే ఉండి ఆ కరువు లాంటి పరిస్థితులలో విత్తనము వేశాడు. ఈ విషయం మనకి ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనంలో మనకు కనబడుతూ ఉంటుంది. అయితే కరువు లాంటి పరిస్థితుల్లో విత్తనము వేసినప్పుడు అంటే అసలు పంట పండనే పండదు. కానీ ఇస్సాకు పంట వేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా 100 ఫలము పొందుకున్నాడు. దేవుని మాట విని ఆ మాట ప్రకారం నిర్ణయాన్ని తీసుకొని శ్రమ తన ముందు కనబడుతున్నా సరే, ఆ కరువు లాంటి శ్రమ తన ముందు కనబడుతున్నా సరే, దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టే పంట వేసినప్పుడు 100 ఫలాన్ని పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఇస్సాకు గొప్పవాడయ్యాడనే విషయం కూడా ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో మనకు కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇస్సాకు మిక్కిలి గొప్పవాడు వరకు కూడా క్రమక్రమముగా ఏమైందంటే అభివృద్ధి పొందుచూ వచ్చాడంట. క్రమక్రమముగా అభివృద్ధి అనేది ఇస్సాకు పొందుకోగలిగాడు. ఇంకా మనకి ఏం కనబడుతుంటుందంటే అక్కడ ఉన్న ఫిలిస్తీన్లకి ఇస్సాకు ఎడల ఏం కలిగిందండి? అసూయ కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలో దేవుని మాటకు లోబడ్డాడు గనుక ఆశీర్వదించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా శ్రమలు ఎదురైనప్పుడు దేవుని మాటకు మనము లోబడగలిగితే, దేవుని మాటను అంగీకరించి ఆ మాట ప్రకారం నిర్ణయాలు తీసుకొనగలిగితే, ఆ మాట ప్రకారం ముందుకు నడవగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆ శ్రమ నుండి బయటపడగలం. 100 ఆశీర్వాదాన్ని పొందుకోగలం. అభివృద్ధిని మన జీవితాల్లో మనం చూడగలం. గొప్ప స్థితిని దేవుని ద్వారా అనుభవించగలం. ఆ గొప్ప స్థితి పొందుకున్నంత వరకు ప్రియమైన దేవుని బిడ్డలారా క్రమక్రమంగా అభివృద్ధిని మన జీవితాల్లో చూడగలం. అంతేకాకుండా చాలామంది మన అభివృద్ధిని చూచి అసూయపడే స్థితిని దేవుడు మన జీవితాల్లో కలుగు చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి గొప్ప ఆశీర్వాదాలు దయచేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడంటే శ్రమలు ఎదురైనప్పుడు సొంత ఆలోచనలకు జీవితంలో చోటేయక, సొంత నిర్ణయాలకు జీవితంలో చోటేయక, దేవుని దగ్గర విచారణ చేసి దేవుడు చెప్పిన మాట ప్రకారం నిర్ణయాన్ని తీసుకున్నప్పుడే ఆ శ్రమ నుండి బయటపడతాం. ఇస్సాకు ఆ దినాన్ని పొందుకున్న ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకోగలం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలు ఎదురయ్యాయని చెప్పి బాధపడక, చింతపడక దేవుని దగ్గర విచారణ చేద్దాం. దేవుని దగ్గర ప్రార్థిద్దాం. మనసు వైపు దేవునికి ప్రతి విషయాన్ని తెలియజేసుకొని కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనను ఆలకించి మనకి ఏదో ఒక జవాబుని దేవుడు దయచేస్తారు. దేవుడు మనతో మాట్లాడిన మాట ప్రకారం నిర్ణయాలు తీసుకొనగలిగినప్పుడే, ఆ మాట ప్రకారం ముందుకు నడవగలిగినప్పుడే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట ప్రకారం మనకి ఎటువంటి పరిస్థితులు మన ముందు కనబడుతున్నా సరే దేవుని మాటకే ప్రాముఖ్యతనిచ్చి నిర్ణయాలు తీసుకొనగలిగితే దేవుడు ఆ శ్రమ నుండి మనల్ని బయటపెట్టడమే కాకుండా ఆశీర్వదిస్తారు. అద్భుత దీవెనలు, ఆశీర్వాదాలు దయచేస్తారు. అభివృద్ధిని దయచేస్తారు. ఇతరులు అసూయపడేలాంటి గొప్ప స్థితిని దేవుడు మన జీవితాల్లో దయచేస్తారు. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపురాంతం మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి కరువు లాంటి శ్రమ ఇస్సాకుకు ముందు కనబడుతూ ఉన్నప్పుడు నీ మాటకు ఇస్సాకు ప్రాముఖ్యతనిచ్చడం ద్వారా ఇస్సాకు 100 ఫలము పొందుకోగలిగాడు దేవా. ఆశీర్వదించబడగలిగాడు, గొప్పవాడయ్యాడు, అభివృద్ధిని చూడగలిగాడు. అంతేకాకుండా ఫిలిస్తీన్లు అసూయపడేటటువంటి గొప్ప ఆశీర్వాదకర స్థితిని ఇస్సాకు ఆ కరువు లాంటి పరిస్థితుల్లో పొందుకోగలిగాడు దేవా. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా శ్రమలు వారి ముందు ఎదురవుతున్నప్పుడు, శ్రమలు వారి ముందు కనబడుతున్నప్పుడు, ఇబ్బందులు వారికి ఎదురవుతున్నప్పుడు నీ మాటకు ప్రాముఖ్యతనిచ్చి నీ మాట ప్రకారం నిర్ణయాలు తీసుకుని ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితాల్లో వారు పొందుకోగలిగే మీరు కార్యం జరిగించండి. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. దినాన్ని వారు చేస్తున్న ప్రయాణాలలో, పనులలో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.